అయ్యా అమ్మ వింటున్నారా? రాత్రింబగళ్ళు కష్టపడుతున్నావు, మరి కానీ ₹1 మిగలట్లేదు. కారణము నువ్వు చేసినటువంటి పాపమే నీ కుటుంబం మీద శాపంగా మారి నీ కుటుంబంలో శాంతి సంతోషం లేకుండా చేస్తుందండి. పాపం మానాలనుకుంటున్నావు, తాగుడు మానేయాలనుకుంటున్నావు, వ్యభిచారం మానేయాలనుకుంటున్నావు, జోజం మానేయాలనుకుంటున్నావు, కానీ మానలేక అదే దురలవాటులో కొనసాగుతున్నావు. సహోదరుడా, సోదరి, అయితే నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఆ యొక్క పాప బంధకాల నుండి విడిపించటానికే ఈ రక్షణ సువార్త పంపినాడండి. అయ్యా అమ్మ, యేసుప్రభువే ఎందుకు విడిపిస్తాడు అని ఒకవేళ ప్రశ్న మీకు వస్తే, యేసుప్రభు వారే ఈ సృష్టిలో పాపము లేనివాడు పవిత్రుడండి. ఆయన గురించి మాత్రమే రాయబడిన మాట ఆయన పవిత్రుడు అని. ఆయన జన్మ పాపం లేనివాడు, కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించినాడు, కానీ అనువంత పాపము చేయలేదండి. ఆయన సజీవుడు, ఆయన అమరుడు, ఆయన మరణం లేనివాడు, కానీ ఆయన మరణించాడు. కారణం నీ నా మరణాన్ని తప్పించటానికి.